అన్సీన్గా కనబడనటువంటి దేవుని యొక్క వాగ్దానం కనబడినట్లుగా చేయగలిగింది నీ నోటిలో దేవుని యొక్క మాట. ఒకసారి మాట చెప్పండి అందరూ, నా నోట నా దేవుని మాట. చాలాసార్లు వాగ్దానములు పుస్తకాలలో, డైరీస్లో, బైబిల్లో మరి ప్రామిస్ కార్డ్స్గా మిగిలిపోతున్నాయి. కానీ ప్రతిరోజు ఎన్నిసార్లు ఎంతసేపు ఆ వాగ్దానమును నీవు నీ నోటితో పలకగలుగుతున్నావు, నీ నోటితో ప్రకటించగలుగుతున్నావు అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా నోటి మాటలో ఉన్న జీవాన్ని గురించి, నోటి మాటలో, నీ నోటి మాటలో దేవుడు పెట్టిన శక్తిని గురించి చాలా స్పష్టంగా రాయించారు దేవుడు. కాబట్టి ఈ రోజు నుంచి నీ విశ్వాసం ఏమై ఉన్నదో అది నీ నోటితో ప్రకటించాలి. నువ్వేమి చేసినా కూడా ప్రభువు నా రక్షకుడు, ఆయనే నా ఆధారం, ఆయనే నా కోట, ఆయన నన్ను స్వస్థపరచు దేవుడు, నన్ను లేవనెత్తు దేవుడు. ఈ మాటలు బైబిల్లో నుంచి నువ్వు ఎప్పుడైతే నీ నోట్లోనికి విశ్వాసముతో, నీ హృదయంలో విశ్వాసంతో నీ నోటితో నువ్వు పలకడం ప్రారంభిస్తావో అవి నెరవేరడానికి నీవే మార్గాన్ని సిద్ధపరుస్తున్నావు. దేవుడు నీకు చేసిన ప్రతి వాగ్దానము వాస్తవము, సత్యమే. అయితే నీవు దానిని ప్రకటించడం ద్వారా దానిని నువ్వు వాస్తవంలోనికి తీసుకొని రాగలవు. సో ఈరోజు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని పలకడము, దేవుడు నీకు చేసిన వాగ్దానము మీద విశ్వాసము కలిగి జీవించడము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేయను గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన మనం ఏకీభవించి చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, మహాగణుడైన తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని సృష్టించిన దేవుడవు, మా జీవితాన్ని ఆశీర్వదించటానికి ఉద్దేశించిన దేవుడు. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈయన యొక్క ప్రభ కుమారుని కొరకు లేక కుమార్తె కొరకు, ఈ బిడ్డ కొరకు ప్రభ మేము ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. అయ్యా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అనే మాటకి తగినట్లుగా ప్రభ నీ బిడ్డను జీవించడానికి కావలసిన వాక్యాధారమును మీరు దయచేయండి. ఈ దినము మొదలుకొని నీ బిడ్డలు నీ మీద వారి యొక్క నా తండ్రి విశ్వాసమును నిలుపుటకు సహాయం చేయండి. ఏమి చేసినా నా ఆశీర్వాదానికి కారకుడు నా ప్రభువే అనేటువంటి సత్యమును మరువక ప్రతి దినమును నీతో ప్రారంభించడానికి, నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ప్రకటించడానికి నీ కృపను నీ కుమారునికి, నీ కుమార్తెకి మీరు దయచేయమని అడుగుతున్నారు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.